ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్థితి, ఈ మూడిటి గురించి రెండవ భాగము బాప్దాద యొక్క మహావాక్యాల గురించి ఇప్పుడు మనం విందాము. అడ్వాన్స్ జన్మ 27/2010 మోహిని బెహన్ ద్వారా సందేశం. అడ్వాన్స్ జన్మ అనగా సత్యుగంలో మొట్టమొదట వచ్చే ఆత్మల జన్మ. అడ్వాన్స్ జన్మలోని ఆత్మలకు సుఖశాంతుల సాధనాలు, సంపదలు అధిక మొత్తంలో తమ సతోప్రధాన స్వరూపంలో లభిస్తాయి. వారికి ప్రకృతి దాసిగా ఉంటుంది. అందువలన సమయం అనుసారం చూసిన ఆవశ్యకత అనుసారం అన్ని ప్రాప్తులు వాళ్ళకి స్వతహాగా ఉంటాయి. కనుక వారు వాటి కొరకు ఆలోచించే, సంకల్పం చేసే అవసరమే ఉండదు. కనుకనే దేవతలను ఏమంటాము? ఇచ్చా మాత్ర అవిద్య, అంటే కోరికలంటే ఏంటో కూడా వాళ్ళకి అసలు తెలియదు అని అంటారు. అయితే వారిలో అడ్వాన్స్ స్టేజ్ వారి సమానంగా జ్ఞానం ఉండదు. ఇక్కడ మనం ఒకసారి విందాం. అడ్వాన్స్ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్థితి, వారికి నాలెడ్జ్ ఉంటుంది. అడ్వాన్స్ పార్టీ వారి సమానంగా అవ్యక్త బాప్దాద పాలన కూడా లభించదు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి బాప్దాద యొక్క పాలన దొరుకుతుంది. అడ్వాన్స్ స్థితి వారికి జ్ఞానం ఉంటుంది. అడ్వాన్స్ జన్మ వారికి సుఖ సంపదలు ఉంటాయి, కానీ జ్ఞానం ఉండదు. అవ్యక్త బాప్దాద యొక్క పాలన కూడా వాళ్ళకి ఉండదు. కనుక అడ్వాన్స్ జన్మ ఉన్న వారి స్థితి ఎలా ఉంటుందంటే, మెల్లమెల్లగా వాళ్ళు దిగడం మొదలు పెడతారు. దిగే కళలో ఉంటూ కూడా వారికి మేము దిగే కళలో ఉన్నామని తెలియదు. అంటే మేము దుఃఖము, అశాంతి వైపుకే వెళ్తున్నాము. కొంత సమయం తర్వాత మా జీవితంలో దుఃఖము, అశాంతి అనుభూతి అవుతాయని వారికి తెలియదు. ఒకవేళ వారికి జ్ఞానము తెలిసి ఉంటే వారికి లభించిన సర్వప్రాప్తి, సంపన్నమైన సుఖము అనుభూతి ఉండదు. ఇంకా చింత పెట్టుకుంటూ కూర్చుంటారు. అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ స్టేజ్ వారి కర్తవ్యాల గురించి అవ్యక్త బాప్దాద దాదీజీ దేహాన్ని త్యాగం చేసిన సమయంలో అనేక విషయాల గురించి విస్తారంగా వివరించారు. అడ్వాన్స్ పార్టీ వారు మృత్యు పైన విజయాన్ని పొందే సఫలమైన అభ్యాసంను, అనగా సమయానికి సహజంగా కూర్చునే దేహాన్ని త్యాగం చేసి విధిని కనుగొనుట మరియు విధానంను తయారు చేయట మొదలైన కార్యాలు చేయాలి. ఇది ఎవరు చేస్తున్నారు? అడ్వాన్స్ పార్టీ. అడ్వాన్స్ పార్టీ ఏం చేస్తున్నారంటే కూర్చుని ఉండగానే ఎలా మరణించాలో ఈజీగా ఆ పద్ధతిని కనుక్కుంటున్నారు. దాని కొరకు వీరేం పురుషార్థం చేస్తున్నారంటే, దేహ సహితంగా దేహ సంబంధాల నుండి సహజంగా నిర్మోహులుగా అవడం మరియు ఈ దేహంలో ఉంటూ దేహం నుండి అంతర్ధానం సఫలమైన అభ్యాసంను చెయ్యాలి. ఈ దేహం నుండి అతీతంగా అయ్యే మరియు సేవ చేసే సంస్కారాన్ని వారు తమ పూర్వజన్మ అనగా బ్రాహ్మణ జీవితం నుండి తీసుకెళ్లారు. కావున వారిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దేహం నుండి అంతరార్థనం అయ్యే శక్తి ఉంది. అంతర్ధానం అయ్యే శక్తి ఉంది అనగా ఈ దేహ ప్రపంచం నుండి అతీతమై తమ మూల స్వరూపంలో స్థితులవుతారు. ఈ దేహము మరియు దేహ ప్రపంచం ఆ ఆత్మల్ని ఆకర్షించవు. అడ్వాన్స్ స్టేజ్ వారు కూడా ఈ అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు వరకు చెప్పింది అడ్వాన్స్ పార్టీ. అడ్వాన్స్ స్టేజ్ వారు కూడా ఇలాంటి అభ్యాసం చెయ్యాలి అంటున్నారు. ఇప్పటి ఈ అభ్యాసం ద్వారానే అడ్వాన్స్ జన్మను తీసుకునే వారికి సత్యుగంలో సహజంగా దేహాన్ని త్యాగం చేసి కొత్త దేహాన్ని ధారణ చేసే శక్తి ఉంటుంది. దీని ద్వారా వారికి మృత్యు వలన కలిగే దుఃఖము మరియు మృత్యువు గురించిన ఏ భయము ఉండదు. ఈ పురుషార్థంను అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ స్టేజ్ ఇరువురు చేయవలసి ఉంటుంది. కానీ అడ్వాన్స్ పార్టీ వారు స్వాభావిక రూపంలో చేస్తారు. అడ్వాన్స్ స్టేజ్ వారు తెలుసుకుని చేస్తారు.
అంటే వీళ్ళు సహజ సిద్ధంగా చేస్తారు, ఎవరు? అడ్వాన్స్ పార్టీ. కానీ అడ్వాన్స్ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్థితి ఉన్నటువంటి వారు తెలుసుకుని చేస్తారు, అనగా వారి బుద్ధిలో ఈ మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. దీది అన్నారు, బాబా అకస్మాత్తుగా జరిగే విషయం గురించి చెప్పేవారు, కానీ బాబా సమయానికి ముందే సైగ తప్పకుండా చేస్తారని ఇప్పుడు అనిపించింది. ఒకవేళ మనము మన సూక్ష్మ బుద్ధి ద్వారా ఆ సైగలను గ్రహించినట్లయితే మన కళ్యాణాన్ని చేసుకోవచ్చు. ఎవరైతే తండ్రికి ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రులు, నిజాయితీ పరులు, యజ్ఞ సేవకులైన పిల్లలున్నారో, ఆత్మాభిమానులుగా ఉన్నారో, వారు మా ద్వారా నలువైపులా ఆత్మాభిమాని స్థితి యొక్క వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉన్నాయి అని అనుభవం చేస్తారు. మరియు వారు స్వయం అతీతంగా ఉంటూ ఇతర ఆత్మల్ని కూడా అతీతంగా చేస్తారు. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ మరియు సంగమ సమయము. ఓం శాంతి. సంగమ యుగంలో అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ జన్మ, ఈ 3 రకాల ఆత్మలకు ఏ సంబంధం ఉంది అనే జ్ఞానం కూడా మనకు అవసరం, ఇప్పుడు చాలా అవసరం. దీని ద్వారా మన పురుషార్థంలో కూడా సహాయం లభిస్తుంది, అనగా మనం ఏం పురుషార్థం చెయ్యాలో అర్థమవుతుంది. అంతేకాక మనకు మన వర్తమానంలో అంటే చేయవలసిన యథార్థ కర్తవ్యానికి ప్రేరణ కూడా లభిస్తుంది. దీని ద్వారా ఆత్మ యథార్థమైన కర్తవ్యం చేయటంలో సమర్థంగా అవుతుంది. అంతేకాక ఆ కర్తవ్యం చేయడం వలన ఆత్మకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. సంగమయుగ సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ జ్ఞానం ఉన్నవారే ఈ సత్యాన్ని అనుభవం చేయగలరు. అంతేకాక దాని అనుసారం కర్తవ్యాన్ని కూడా చేయగలరు. ఇది కల్పం యొక్క సంగమ సమయము. ఇది 2 భాగాలుగా విభజించబడి ఉంది. ఒకటి పాత కల్పంలోని సమయము, రెండవది నూతన కల్పంలోని సమయం. చూడండి, సంగమ యుగం యొక్క సమయము 2 భాగాలుగా విడదీసి ఉంది. ఒకటి ఏంటి అంటే కల్పంలో పాత కల్పంలోని సమయం, రెండవది నూతన కల్పంలోని సమయం. ఎప్పటి నుండి పరంపిత పరమాత్మ ఈ భూమిపైకి వస్తారో అప్పటి నుండి సంగమయుగం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే పరమాత్మ పరంధామానికి వెళ్తారో అప్పుడు వినాశనం ఆరంభమవుతుంది. దీనితో ఇతర ఆత్మలు కూడా తమ దేహాల్ని త్యాగం చేసి పాత లెక్కాచారాలని సమాప్తి చేసుకుని పరమాత్మ యొక్క తోడు పరంధామంలోకి వెళ్తాయి. అప్పటి వరకు ఉన్న సమయం పాత కల్పంలోని సంగమ సమయం అవుతుంది. దాని తర్వాత అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు రావడం ప్రారంభమవుతుంది. వారి జన్మ యోగ బలం ద్వారా జరుగుతుంది, అనగా ఎప్పటి నుండి యోగ బలం ద్వారా జన్మను తీసుకునే ఇచ్చే సాంప్రదాయం ప్రారంభమవుతుందో అప్పటి నుండి నూతన కల్పంలోని సంగమ సమయం ప్రారంభమవుతుంది. ఆ సమయము లక్ష్మీనారాయణులు సింహాసనాధికారులుగా అయ్యేంత వరకు నడుస్తుంది. ఎందుకనగా అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలకు జన్మనిచ్చి వారి పాలన చేసే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు పాత కల్పానికి చెందినవారుగానే ఉంటారు. ఎందుకనగా వారి జన్మ భోగబలం ద్వారానే జరుగుతుంది. కానీ నూతన కల్పంలోని సంగమ సమయము పాత కల్పంలోని సంగమ సమయం కన్నా చాలా తక్కువగా ఉంటుంది, అనగా 25-30 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. విశ్వనాటకానికి అంటుకట్టే జ్ఞానము మరియు సంగమ యుగంలోని సమయము చాలా మహత్వపూర్ణమైనది మరియు చాలా ఆనందమయమైనది. దీన్ని
వాస్తవికతను ఎవరైతే తెలుసుకుంటారో, దానిని గురించి ఆలోచిస్తారో వారు దీని పరమానందంను అనుభవం చేస్తారు. ఈ సంగమ యుగంలోని మాత్రమే ఆనంద అనుభూతి కలుగుతుంది, నూతన ప్రపంచంలో కాదు. అనగా నూతన ప్రపంచంలో సుఖ సాధనాలు అధిక శాతంలో ఉంటాయి, వాటి ద్వారా ఆత్మలు సుఖంగా ఉంటారు. కానీ అక్కడ ఆనందం ఉండదు. వారి ఆ సుఖం కూడా దిగే కళకు చెందినదిగా ఉంటుంది. అతీంద్రియ సుఖము అనగా ఆనందం, ఎక్కే కళకు చెందిన సుఖం. అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు అడ్వాన్స్ స్టేజ్ అనగా బ్రాహ్మణ జీవితంలోని వారికి, మరియు అడ్వాన్స్ జన్మ అనగా సత్యుగంలో మొట్టమొదట జన్మ తీసుకునే వారికి మధ్యలో ఒక వారధి వంటివారు. కావున వారి అంటే అడ్వాన్స్ పార్టీలో ఇరువురి గుణాలు, ధర్మాలు, సంస్కారాలు ఉంటాయి. అనగా వారిలో సంగమ యుగంలోని సంస్కారాలు ఉంటాయి, సత్యుగ జీవితంలోని సంస్కారాలు కూడా ఉంటాయి. అవ్యక్త బాప్దాదా కూడా అన్నారు, వారు సేవా సంస్కారాలను తీసుకుని వెళ్ళారు కనుక వారు సేవలోనే బిజీగా ఉంటారు. వారి పాలన కూడా అవ్యక్త బాప్దాదా అనగా అవ్యక్త బ్రహ్మ బాబా ద్వారా జరుగుతుంది. అంతేకాక బ్రాహ్మణాత్మల వృత్తి మరియు వైబ్రేషన్ల ద్వారా కూడా వారికి సహాయం లభిస్తుంది. ఇదంతా అడ్వాన్స్ పార్టీ గురించి బాబా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ ప్రక్రియ వినాశన సమయం వరకు మాత్రమే నడుస్తుంది. తర్వాత వారు మొత్తం కార్యాన్ని తమ ఆత్మిక శక్తి ఆధారంగా చేస్తారు. వారి ద్వారా బ్రాహ్మణ జీవిత కర్తవ్యం అనగా విశ్వ నవనిర్మాణం చేసే సేవ కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే వారి ద్వారా నూతన విశ్వ నిర్మాణ కర్తవ్యం కూడా జరుగుతుంది. వారి జన్మ ఏ పరివారంలో జరిగిందో ఆ పరివారం మంచి సంస్కారాలు కలిగి ఆర్థిక దృష్టితో కూడా సంపన్నంగానే ఉంటారు. ఈ విషయం గురించి పరమాత్మ మనకు సాకారం ద్వారా కూడా జ్ఞానం ఇచ్చారు. అవ్యక్త బాప్దాదా కూడా ఇలా చెప్తారు, వారి జన్మ తప్పకుండా అటువంటి సంపన్న మరియు శ్రేష్ఠ సంస్కారాలు కలిగిన పరివారంలోనే జరుగుతుంది. దాది ప్రకాష్మణి దేహాన్ని త్యాగం చేసిన సమయంలో కూడా బాప్దాదా ఇటువంటి సందేశాన్ని ఇచ్చారు. మరలా బాబా ఏమన్నారంటే, మీరైతే పిల్లల సేవ కోసం అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారు. ఎందుకనగా మీ రాజ్యంలో ఏ పిల్లల జన్మ జరిగేది ఉందో అది పవిత్ర జన్మ అవుతుంది. నూతన రాజ్యంలో జన్మ తీసుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు మరియు నా మహారథి పిల్లలే నిమిత్తంగా అవుతారు. ఏ విధంగా యజ్ఞస్థాపనలో మహారథులు నిమిత్తంగా అయ్యారో అదే విధంగా ఈ యోగ బలం ద్వారా జన్మను ఇవ్వడంలో కూడా అటువంటి యోగయుక్తులైన పిల్లలే నిమిత్తంగా అవుతారు. అందుకే పిల్లలైన మీరు ఈ పాత్ర అభినయించవలసి వచ్చింది. కావున బాబా ఈరోజు ఈ రహస్యాన్ని ఓపెన్ చేశారు. అవ్యక్త బాప్దాదా 24/6/2012 సందేశం గుల్జార్ దాది ద్వారా చెప్పారు. అడ్వాన్స్ పార్టీలోని మహారథులు అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలకు యోగ బలం ద్వారా జన్మనిస్తారా, లేక వారు అటువంటి నిమిత్త ఆత్మలను తయారు చేస్తారా? ఒకవేళ వారే స్వయంగా జన్మనిస్తే ఆ పిల్లలను వారే అంటే 20-25 సంవత్సరాల వరకు పాలన చేస్తారా? ఒకవేళ వారే పాలన చేస్తే మొట్టమొదట అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు ఎవరై ఉంటారు? ఎందుకంటే ఆ మహారథి ఆత్మల తర్వాత జన్మ తీసుకోగలరా? ఒకవేళ అడ్వాన్స్ పార్టీలోని మహారథి ఆత్మలు యోగ బలం ద్వారా జన్మనిచ్చేందుకు తర్వాత అడ్వాన్స్ పార్టీలోని వచ్చే ఆత్మలను తయారు చేసి వారు పరంధామానికి వెళ్ళి మళ్ళీ వచ్చి అడ్వాన్స్ జన్మ తీసుకుంటే ఇప్పుడు ఇంకా ఎంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తాయి?
అడ్వాన్స్ పార్టీలోని మహారథి ఆత్మలు అడ్వాన్స్ జన్మను తీసుకునే ఆత్మలకు యోగ బలం ద్వారా జన్మనిచ్చి కొంత సమయం తర్వాత శరీరాన్ని వదిలి పరంధామానికి వెళ్ళి మరలా వచ్చి కొత్త జన్మ తీసుకుంటే ఆ అడ్వాన్స్ జన్మను తీసుకునే ఆత్మల పాలన తర్వాత వెళ్ళే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు చేస్తారని అనుకుంటే ఇంకా ఎంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు? ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. అడ్వాన్స్ పార్టీలోని మహారథి ఆత్మలు అడ్వాన్స్ జన్మని తీసుకునే ఆత్మలకు యోగ బలం ద్వారా జన్మనిచ్చి కొంత సమయం గడిచిపోయిన తర్వాత వాళ్ళు శరీరాన్ని వదిలి ఒకవేళ పరంధామానికి వెళ్ళి మళ్ళా వచ్చి కొత్త జన్మ తీసుకుంటే ఆ అడ్వాన్స్ జన్మను తీసుకునే ఆత్మల పాలన తర్వాత వీళ్ళ అడ్వాన్స్ పార్టీ ఆత్మలు చేస్తారని అనుకుంటే ఇంకా ఎంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు? సంగమ యుగం ఇంకా ఎంత సమయం నడుస్తుంది? ఈ నూతన ప్రపంచ స్థాపన జరిగే రహస్యం చాలా లోతైంది మరియు రహస్యమైనది. కావున ఇవన్నీ ఆలోచించుటకు యోగ్యమైన విషయాలు. వీటి గురించి ఆలోచిస్తూ సంగమ యుగంలో పరమానందమునిచ్చే జీవితంలోని ఆనందాన్ని పొందాలి. ఈ జీవితంలో ఎప్పుడు విసుగు రాకూడదు మరియు సత్యుగంపై ఆశతో కూడా జీవించరాదు. మనము పురుషార్థం చేసినట్లయితే మన భవిష్యత్తు తప్పక చాలా బాగుంటుంది. వారు అడ్వాన్స్ పార్టీలో ఉండని లేక సత్యుగంలో ఉండని వారి భవిష్యత్తు అయితే చాలా బాగుంటుంది. అవ్యక్త బాప్దాద 2/2/2012లో చెప్పినటువంటి మహావాక్యాలు బాప్దాద ప్రియ స్మృతులతో పాటు ఈ స్మృతిని కూడా ఇప్పిస్తున్నారు. ఈ సంగమ యుగ సమయం చాలా శ్రేష్టమైన మనోహరమైన సమయం. ఈ సంగమ యుగ సమయంలోనే తండ్రి ద్వారా సర్వ ఖజానాలు లభిస్తాయి. సంగమ యుగంలోని ఒక్కొక్క సెకండు మహోన్నతమైనది. అందువలన సంగమ యుగ సమయపు విలువను సదా మీ బుద్ధిలో ఉంచుకోండి. సంగమ యుగంలోనే ఒక్కొక్క సెకండు ఎంత ప్రాప్తి చేయిస్తుంది? బ్రాహ్మణ హృదయంలో అప్రాప్తి వస్తువేది ఉండదు. పొందవలసింది పొందేశాము. ఇప్పుడు దానిని కార్యంలో ఉపయోగిస్తూ తీవ్ర పురుషార్థులై సమయాన్ని సమీపంగా తీసుకురండి. సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి తీవ్ర పురుషార్థులై తీసుకురావాలి. అవ్యక్త బాప్దాద 10/9/1975లో చెప్పిన మహావాక్యాలు. మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమ యుగానికి మాత్రమే డ్రామా ప్లాన్ అనుసారంగా వరదానం ఉంది. అది ఏది? ప్రత్యక్ష ఫలాన్నిచ్చే వరదానం కేవలం సంగమ యుగానికి మాత్రమే ఉంది. సంగమ యుగ విశేషత ఏంటంటే ఈ యుగంలోనే తండ్రి కూడా ప్రత్యక్షం అవుతారు. ఉన్నతమైన బ్రాహ్మణులు కూడా ఈ యుగంలోనే ప్రత్యక్షం అవుతారు. మీ అందరి 84 జన్మల కథ కూడా ప్రత్యక్షం అవుతుంది. శ్రేష్టమైన జ్ఞానం కూడా ప్రత్యక్షం అవుతుంది. ఈ కారణంగానే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. అడ్వాన్స్ పార్టీ మరియు సంగమ యుగం గురించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. అడ్వాన్స్ పార్టీ వారి సంగమ సమయం పాత కల్పంలోనే ఉంటుంది. కొత్త కల్పంలో అనగా రెండిట్లోనూ ఉంటుంది. ఎందుకనగా అడ్వాన్స్ పార్టీ వారు పాత కల్పంలో అనగా పాత ప్రపంచంలో ఉంటూ కొత్త ప్రపంచ నవనిర్మాణం కోసం ఆత్మల్ని తయారు చేయాలి. అంతేకాక కొత్త కల్పం అనగా కొత్త ప్రపంచంలో రాబోయే అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలకు జన్మ కూడా ఇవ్వాలి. వారికి పాలన కూడా చేయాలి. ఇటువంటి అడ్వాన్స్ పార్టీ ఆత్మల జన్మ పాత కల్పంలోనే సంగమ యుగంలోనే జరుగుతుంది. కానీ వారు వారి దేహాన్ని కొత్త కల్పంలోని సంగమ సమయంలో త్యాగం చేసి పరంధామానికి వెళ్ళి మళ్ళీ
కొత్త కల్పంలోని సంగమ సమయంలో జన్మ తీసుకుంటారు. అడ్వాన్స్ పార్టీ వారి జీవితంలో దిగే కళ విషయం ఉండదు. వారు జ్ఞాన సంపర్కంలో లేకపోయినా ఎక్కే కళలోనే ఉంటారు. ఎందుకంటే వారి సంబంధం సూక్ష్మంగా ఎవరితో ఉంది? అడ్వాన్స్ పార్టీ వాళ్ళది అవ్యక్త బాబ్దాదాతో ఉండనే ఉంటుంది. బాబా వారిని సంరక్షిస్తూనే ఉంటారు. అడ్వాన్స్ స్టేజ్ మరియు సంగమయుగం. ఇప్పటివరకు అడ్వాన్స్ పార్టీని సంరక్షించేది ఎవరు అంటే అవ్యక్త బాబ్దాదా. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ గురించి. అడ్వాన్స్ స్టేజ్ ఆత్మలు కార్యం చేసే సమయం పాత కల్పంలోని సంగమ సమయంలోనే పూర్తి అవుతుంది. ఎందుకనగా వారు పాత శరీరాలని వదిలి అడ్వాన్స్ పార్టీలోకైనా వెళ్తారు, లేక అంతిమ సమయంలో శరీరాలని వదిలి పరమాత్మతో పాటు పరంధామానికి వెళ్ళి కొత్త కల్పంలోని సంగమ సమయంలోకి వచ్చి అడ్వాన్స్ జన్మ తీసుకుంటారు. అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో ఎక్కడం మరియు దిగడం రెండూ జరుగుతాయి. కానీ దిగే కళ నెమ్మదిగా ఉంటుంది, ఎక్కే కళ తీవ్రంగా ఉంటుంది. కావున వారు ఎక్కుతూ అంతిమంలో తమ కర్మాతీత స్థితిని పొందుతారు. అవ్యక్త బాబ్దాదా దీని గురించి 22/12/1995 చెప్పారు. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ప్రేమ ఇమిడిపోయి ఉంది. ఈ పరమాత్మ ప్రేమ కూడా ఈ ఒక్క జన్మలో మాత్రమే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవతలు మరియు సాధారణ ఆత్మల ద్వారా మాత్రమే ప్రేమ లభించింది. కేవలం ఈ సంగమ యుగంలోనే ఒక్క జన్మలో మాత్రమే పరమాత్మ ప్రేమ లభించింది. ఆత్మల ప్రేమ మరియు పరమాత్మ ప్రేమ రెండిటికి ఎంత తేడా ఉందో మీరు తెలుసుకున్నారు కదా. అడ్వాన్స్ జన్మ మరియు సంగమ యుగం. అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు పాత కల్పంలోని సంగమ సమయాన్ని పూర్తి చేసి పరంధామానికి వాపస్ వెళ్ళి కొత్త కల్పంలోని సంగమ సమయంలోకి వచ్చి జన్మ తీసుకుంటారు. మళ్ళీ ఒకసారి, అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు పాత కల్పంలోని సంగమ సమయాన్ని పూర్తి చేసి పరంధామానికి వాపస్ వెళ్ళి కొత్త కల్పంలోని సంగమ సమయంలోకి వచ్చి జన్మ తీసుకుంటారు. కానీ విశ్వనాటకంలోని విధి విధానం అనుసారంగా వస్తూనే సతోప్రధాన కళలు తక్కువ కావడం ప్రారంభమైపోతుంది. అయితే ఈ విషయం వారికి అనుభవం కాదు. దీనికి సంబంధించి అవ్యక్త బాబ్దాదా కూడా చాలాసార్లు చెప్పారు. సాకార బాబా కూడా మురళిలో ఈ విధంగా చెప్పారు. సంపూర్ణ సతోప్రధాన స్థితి శ్రీకృష్ణుడికి మాత్రమే ఉంటుంది, నారాయణునికి కూడా ఉండదు. ఎందుకంటే నారాయణ సతోప్రధానతలో 25-30 సంవత్సరాలు దిగే కళ అయిపోయింది. కావున శ్రీకృష్ణుని కళలు మరియు శ్రీ నారాయణుని కళలకు తేడా వచ్చేస్తుంది. అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ పార్టీ ఇరువురి జీవితంలో ఎక్కే కళ మరియు దిగే కళ రెండూ ఉంటాయి. కానీ అడ్వాన్స్ పార్టీ వారి జీవితంలో దిగే కళ నామమాత్రంగా ఉంటుంది, ఎక్కే కళనే ఉంటుంది. ఎవరికి? అడ్వాన్స్ పార్టీకి. అడ్వాన్స్ స్థితి వాళ్ళకి, అడ్వాన్స్ జన్మ వారికి దిగే కళ ఉంటుంది. కానీ అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి ఒకవేళ దిగే కళ ఉన్నా అది జస్ట్ నామమాత్రంగా ఉంటుంది, ఎక్కే కళయే ఉంటుంది. అడ్వాన్స్ జన్మ వారి జీవితంలో ఎక్కే కళ ప్రశ్నే ఉండదు. ఎందుకనగా వారికి ఎక్కే కళ ఉన్న సంగమ యుగం పూర్తయిపోతుంది. ఎందుకనగా పరంపిత పరమాత్మ పరంధామానికి వెళ్ళిపోతారు. నూతన కల్పం ప్రారంభమైపోతుంది. కొత్త కల్పంలో ఆత్మ మరియు ప్రకృతి రెండు దిగే కళలోనే ఉంటాయి. సత్యుగం ఆదిలో జన్మ తీసుకునే అడ్వాన్స్ జన్మ ఆత్మల జీవితంలో దిగే కళ గతిని చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎందుకనగా అక్కడ ఏ వికారాలు ఉండవు. కలియుగ అంత్యము మరియు సత్యుగ ఆది అనగా సంగమయుగ స్థితి. వెనుకటి లెక్కాచారాలని పూర్తి చేసుకుని కొత్త లెక్కకాత ప్రారంభమవడం అనగా స్వభావ సంస్కారాలు మారడం. లెక్కాచారాలని జ్ఞానయోగాల ద్వారానైనా పూర్తి చేయాలి, లేక శిక్షల ద్వారానైనా పూర్తి చేసుకోవాలి. కానీ స్వభావ సంస్కారాలు అయితే ఇక్కడే పరివర్తన అవ్వాలి. స్వభావ సంస్కారాలు మాత్రం
ఇక్కడే పరివర్తన అవ్వాలి. పరివర్తన అయిన స్వభావ సంస్కారములు అనగా రాగద్వేషాలు, భయము, చింత, దుఃఖము, అశాంతి, ఈర్ష, ద్వేషము, కోరిక, అప్రాప్తి, ఇచ్ఛ, ఆకాంక్ష, అహంకారము, హీనత, శుభం అశుభాల సందేహము మొదలైన వాటన్నిటి నుండి ముక్త స్థితి. సంగం యుగ సమయము 2 కల్పాల్లో అనగా పాత కల్పంలో కూడా ఉంటుంది, కొత్త కల్పంలో కూడా ఉంటుంది. కానీ పాత కల్పంలోని సంగమ సమయం సుమారు 100 సంవత్సరాలు ఉంటుంది. కొత్త కల్పంలోని సంగమ సమయము 25-30 సంవత్సరాలు ఉంటుంది. పాత కల్పంలోని సంగమ సమయము చివర్లో అడ్వాన్స్ స్టేజ్లో ఆత్మలు మరియు అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు ఉంటారు. ఓం శాంతి.